వరి ధాన్యం కొనుగోలు, ఇందిరమ్మ ఇల్లు, భూభారతి, వానాకాలం పంట సన్నద్ధంపై ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కరీంనగర్ ఇన్ఛార్జి మంత్రి ఉత్తమ్, మంత్రులు శ్రీధర్బాబు, పొన్నం, ఎమ్మెల్యేలు, 4 జిల్లాల అధికారులు పాల్గొన్నారు. వరి ధాన్యం సేకరణకు సంబంధించి ఈ నెలలో 13,000 కోట్ల పేమెంట్ చేశామన్నారు. ఇప్పటి వరకు 67 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. యాసంగిలో 130 లక్షల మెట్రిక్ టన్నుల పంట పండించడం రికార్డన్నారు మంత్రి ఉత్తమ్. వరి పండించడంలో దేశంలోనే తెలంగాణ నెంబర్ 1గా అని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు మూసేసినా వరి ఎక్కువగా పండిందన్నారు. 60 లక్షల ఎకరాల్లో 130 లక్షల మెట్రిక్ టన్ను అంటే యాసంగి పంటలో తెలంగాణలో ఇది రికార్డు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 23 జిల్లాల్లో కూడా యాసంగిలో ఇంత పంట పండలే. స్వతంత్ర భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఇదే రికార్డు. అదే విషయం కూడా చెప్తున్నాను మీకు. ఖరీఫ్ కానీ రబీ కానీ 2 పంటల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రిగా, మరి మా అందరి క్యాబినెట్ మంత్రుల నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో అధికారికంగా భారత ప్రభుత్వం నిన్న ప్రకటించింది, తెలంగాణ ఈజ్ నెంబర్ 1 ప్యాడీ ప్రొడ్యూసింగ్ స్టేట్ ఇన్ ద కంట్రీ. ఆలోచన చేయండి. మరి ఇది ఏ సందర్భంగా? కాళేశ్వరం మూసేసే సందర్భంగా. 3 బ్యారేజీలో మేము నీళ్లు నిలపలేని పరిస్థితుల్లో భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం ఖరీఫ్ పంటలో హైయెస్ట్ ప్యాడీ ప్రొడ్యూసింగ్, అదేవిధంగా రబీలో హైయెస్ట్ ప్యాడీ ప్రొడ్యూసింగ్. జూన్ 2 నుంచి భూభారతి అమల్లోకి వస్తుందన్నారు మంత్రి శ్రీధర్బాబు. గత ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థను అస్తవ్యస్తం చేసిందన్నారు. పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు ఆయన. పేదవాడి సంతోషమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల విషయంలోనూ అవకతవకలు లేకుండా చూస్తున్నామన్నారు. బంగాళాఖాతంలో వేస్తామని చెప్పాం. బంగాళాఖాతంలో వేయటం జరిగింది. భూభారతి అనే కొత్త చట్టాన్ని తీసుకొచ్చి ఈరోజు అసలు సిసలు దారైన ఆ పట్టాదారుడికి ఏ కోశాన అన్యాయం జరగకుండా ఉండే ఒక కొత్త చట్టాన్ని తీసుకొస్తా ఉన్నాం. ప్రజాస్వామిక స్ఫూర్తితో ఈ చట్టాన్ని తీసుకొచ్చి మేము చెప్తా ఉన్నాం. ఇంతకుముందు మా సోదరులు పొన్నం ప్రభాకర్ గారు చెప్పారు. భూభారతికి సంబంధించి ఎక్కడైతే లావాదేవీలు మరి వ్యతిరేకంగా పట్టాదారికి వ్యతిరేకంగా భయం పెట్టి భయాందోళన చేసి తీసుకున్నారో వెంటనే దానిపైన చర్య తీసుకునే కార్యాచరణ తీసుకోండి. పంచనామా చేద్దాం. ఎవరి భూమి వారికి ఇచ్చే కార్యాచరణ తీసుకునే ఈ భూభారతి చట్టం 2వ తారీఖు నుంచి అమలు చేసే ఈ భూభారతి చట్టంలో ఎవరికి కూడా అన్యాయం జరగకూడదనే ఒక ప్రధానమైన అంశంతో సులువుగా ఈరోజు భూమికి సంబంధించిన లావాదేవీలు జరగాలని, ఎవరికి అన్యాయం జరగకూడదని ఈరోజు ఏ విధంగానైతే ప్రతి వ్యక్తికి ఆధార్ కార్డు ఇవ్వటం జరుగుతుందో, ప్రతి కమతానికి భూదార్ అనే మరి గుర్తింపు ఇవ్వటం జరుగుతుంది. ఆ భూదారు కార్డు ద్వారా ఈరోజు దాన్ని గుర్తింపిస్తే ఆ భూమికి సంబంధించిన సర్వే నెంబరు, యాజమాన్యానికి సంబంధించిన వివరాలు, దానిపైన జరిగిన లావాదేవీలు, దానికి సంబంధించి బౌండరీస్ కూడా పూర్తి స్థాయిలో ఈ భూదార్ అనే ఒక గొప్ప ప్రయత్నం ఈరోజు మనం ఈ భూభారతి చట్టం ద్వారా తీసుకు. ధాన్యం రవాణాలో ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక వేగంగా జరుగుతోందని చెప్పారు. కరీంనగర్ జిల్లాలో కబ్జా అయిన భూములను భూభారతి ద్వారా స్వాధీనం చేసుకోవాలన్నారు మంత్రి పొన్నం. భూభారతికి సంబంధించి మా జిల్లాకు సంబంధించి లేదా కొన్ని నియోజకవర్గాల లోపల ల్యాండ్కి సంబంధించిన గవర్నమెంట్ ల్యాండ్ చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి లోపల కొంత ప్రైవేటు వ్యక్తుల చేతులకు వెళ్ళింది. ఈ వేదిక నుంచి కూడా నేను కోరుతాను, ఎవరైనా సమాచారం ఉన్నటువంటి వాళ్ళు జిల్లాధికారులకు ఇవ్వండి, తగిన చర్యలు తీసుకొని. గతంలో కొంత అటువంటి చర్యలు తీసుకోబట్టే ప్రభుత్వ భూమిని ఎవరు ఆక్రమించుకున్నా ఈ భూభారతి ద్వారా బయటకు తీసుకొచ్చి ప్రభుత్వం సేకరిస్తే ప్రభుత్వ అవసరాల కొరకు ఉపయోగపడుతుంది. ఎవరో ఇండివిజువల్స్ వాళ్ళ భూమిని కబ్జా చేసుకొని వాళ్ళు దాన్ని అక్రమంగా లబ్ధి పొందితే ఇది ప్రభుత్వ దృష్టిలో నేరము, ప్రజాస్వామ్యంలో నేరం. కాబట్టి అటువంటి ప్రభుత్వ భూములు కబ్జా అయిన వాటికి భూభారతి సందర్భంగా
రివ్యూ జరిగే సందర్భంలో అధికారుల దగ్గర కూడా సమాచారం ఉంది. ప్రత్యేకించి అర్బన్ దగ్గర కూడా కొంత ఇల్లీగల్ గవర్నమెంట్ ల్యాండ్స్ లోపల ఇచ్చినటువంటి నోటీస్ కూడా ఉన్నాయి. వాటన్నిటికి సంబంధించిన ఇష్యూస్లో కొంత మనం ప్రభుత్వం తరఫున మరి దాని మీద కొంత ఎగ్జిక్యూషన్ చేయాలని సందర్భంగా నేను కోరుతూ భూభారతికి సంబంధించి